బైబిల్ మీ చేతిలో పట్టుకొని నాతో పాటు చెప్పండి. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలవి, శక్తి గలవి. ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరిచి, నన్ను శక్తిపరిచి, నన్ను సరిపరిచి, నన్ను పంపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. వర్స్ 1. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదాదేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠము నొద్ద నిలిచియుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత. ఈ యొక్క అధ్యాయంలో మనము ఒక ప్రత్యేకమైన ఒక సందర్భాన్ని, ఒక సంఘటనని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క రాజైన యరొబాము వాడు దేవుని యొక్క ప్రజల్ని, లేకపోతే ఇశ్రాయేలు అంతా కూడా 2 భాగాలుగా తీర్చబడిన తర్వాత, సొలొమోను యొక్క కాలం అయిపోయిన తర్వాత, తన యొక్క కుమారుడు రెహోబాము వచ్చిన కాలంలో దేశము 2 ముక్కలుగా తీర్చబడింది. ఆ 2 ముక్కలుగా తీర్చబడినప్పుడు రెహోబాము ఆ యూదా వారికి రాజుగా ఉన్నాడు. ఈ యొక్క యరొబామే కదా, యరొబాము ఏమయ్యాడనగా ఇశ్రాయేలుకు ఎలా ఉన్నాడనగా వాడు రాజుగా ఉన్నాడు. అయితే యరొబాము ఏం ఆలోచించాడంటే, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆ యొక్క ప్రసంగం విషయంలోకి వెళ్తుండగా మనం ఆ విషయాలు జాగ్రత్తగా గమనిద్దాం. యరొబాము ఏం ఆలోచించాడంటే, ఒకవేళ నా దేశంలో ఉన్న ప్రజలు వారు మందిరానికి దేవునికి అర్పణలు అర్పించడానికి వారు వెళ్ళవలసిన రీతిగా యెరూషలేముకి వెళ్ళినట్లయితే, ఎందుకంటే ఆ కాలంలో దేవుడు వారి కొరకు ఏర్పరిచిన స్థలం ఏంటి? యెరూషలేము. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలనగా బలులు అర్పించాలి, అక్కడ వారు దేవుని ఆరాధించాలి. అయితే అది ఇశ్రాయేలు యూదా వారి యొక్క ఆధీనంలో ఉన్న స్థలము. ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్న యరొబాము అనుకున్నాడు, ఒకవేళ ప్రతి సంవత్సరం ఒక్కసారి నా ప్రజలు కానీ వారు యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తే వారి మనసు మారిపోయి వాళ్ళందరూ ఏం చేస్తారు? రెహోబాముని ప్రేమించి రెహోబామునే రాజుగా చేసేసుకుంటారు అని చెప్పేసి యరొబాము ఏం చేస్తాడంటే, వాడు అంటాడు, ఇంకా మీరు ఎవ్వరు ఏం చేయవసరం లేదంటే ఇశ్రాయేలు లేకపోతే యెరూషలేముకి మీరు ఎవ్వరు కూడా వెళ్ళవసరం లేదు. ఇదిగోండి, మీరుంటున్న ప్రాంతంలోనే నేనేం చేస్తాననగా నీకు ఒక విగ్రహాలు లేకపోతే రూపములు, దూడ యొక్క విగ్రహములను రూపాలు తయారు చేసి, ఇదిగో ఇవే మిమ్మల్ని ఏం చేసాయనగా ఐగుప్తులోండి బయటికి నడిపించాయి, వీటిని మీరు ఆరాధన చేసుకోండి. మీ సొంత ఊరిలోనే, మీరుంటున్న ప్రాంతంలోనే, ఇక్కడే మీరు ఆరాధన చేసుకోవచ్చు. మీరెందుకు యెరూషలేము వరకు వెళ్ళడము, మీరు అంత ప్రయాణం చేసి యెరూషలేముకి వెళ్ళడం ఎందుకని చెప్పి తన యొక్క స్వలాభాన్ని కొరకు, తన యొక్క రాజ్యం నిలబడ్డానికి, తన పదవి నిలబడ్డానికి, తన అధికారం నిలబడ్డానికి దేవుని యొక్క ప్రజలు యెరూషలేముకి వెళ్ళకుండా ఇశ్రాయేల్లోనే ఉండిపోయి వారు ఉండిపోవడానికి, వారితో ఎంత భయంకరమైన కార్యాలైనా చేయడానికి రెహోబాము ఏమైపోయాడనగా అంతగా తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. అలాంటి సమయంలో ఒక ప్రవక్త ఏం చేశాడనగా, దేవుని చేత పంపబడిన ప్రవక్త ఎక్కడి నుంచి వస్తున్నాడు? యూదా నుండి, అదే కదా, యూదా నుండి వచ్చిన ఒక ప్రవక్త బేతేల్లో ఉన్న ఈ రాజుతో మాట్లాడడానికి దేవుడు ఏం చేశాడనగా యూదా నుండి ఒక ప్రవక్తని దేవుడు పంపిస్తున్నాడు. అయితే దేవుడు ఈ బేతేల్లో రాజు ఉంటుండగా బేతేల్లో ఉన్న రాజుతో మాట్లాడడానికి దేవుడు ఏం చేయవలసి వచ్చింది అనగా, యూదాలో ఉన్న ఒక ప్రవక్తని దేవుడు ఏం చేయవలసింది అనగా
తీసుకొని రావాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటి? బేతేల్లో ఏ ప్రవక్తలు లేరా అంటే, తర్వాత మనం చూస్తాం బేతేల్లో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు లేరని కాదు, కానీ దేవుని యొక్క హృదయానుసారమైన వ్యక్తులుగా వారు తీర్చబడలేదు. వారందరూ కూడా రాజుకి అమ్ముడుపోయారు. రాజు యొక్క అధికారానికి, రాజు యొక్క పలుకుబడికి, రాజు యొక్క ధనానికి వారు అమ్ముడిపోయి వారు దేవుని యొక్క స్వరం వినలేని వారుగా తీర్చబడ్డారు. అందుకే దేవుడు ఏం చేసుకోవాల్సి వచ్చిందంటే, వేరే ప్రాంతంలో ఉండి దేవుడు ఏం చేసుకోవాల్సి వచ్చిందనగా, ఆయన ప్రవక్తని ఆయన మాటను అందించడానికి, రాజుకి తన మాట అందించడానికి వేరే ప్రాంతంలో ఉండి దేవుడు ఏం చేయవలసి వచ్చిందనగా, ఒక ప్రవక్తని తీసుకురావాల్సి వచ్చింది. అదేనండి మన యొక్క జీవితాలు, మన యొక్క పరిస్థితుల్లో కూడా దేవునికి మన అందరి ఎడల ఒక ఉద్దేశము, దేవుడికి మన అందరి ఎడల ఒక ఆలోచన ఉంది. దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఆయన రాజ్య అభివృద్ధిలో దేవుడు మనకు ఒక చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మన యొక్క స్థానాన్ని బట్టి కాదు, కానీ ఆయన ప్రత్యేకమైన పిలుపుని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి దేవుడు ఏం చేయాలనుకున్నాడు అనగా, మనల్ని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన రాజ్యాభివృద్ధి కొరకు మనం ఉంటున్న ప్రాంతాల్లో, మనం నివసిస్తున్న ప్రాంతాల్లో దేవుడు మనల్ని అనేకులకి ఆశీర్వాదకరంగా చేయాలని దేవుని యొక్క ఆశ. అందుకే దేవుడు మనల్ని ఆయన రక్షించుకున్నాడు. అందుకే పలానా ప్రాంతాల్లో దేవుడు మనం ఎందుకు పెట్టాడంటే, దేవుడికి మన ఎడల ఏముందనగా ఒక గొప్ప ఉద్దేశం ఉందండి. దేవుడికి గొప్ప ఆలోచన ఉంది మన ఎడల. ఊరికనే ఆలోచన లేనివాడు కాదు. ఏదో ఊరికనే రక్షించేసుకొని నువ్వేదో క్రైస్తవుడిగా బ్రతికే నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం చేరిపోదు కానీ అనే ఉద్దేశం కాదండి. ఈ లోకములో మనల్ని దేవుడు, ఈ లోకములో ఒక ఊర్లో ఉండొచ్చు, ఒక కాలనీలో ఉండొచ్చు, ఒక ఫ్లాట్లో ఉండొచ్చు, లేకపోతే ఒక ఉద్యోగ స్థలంలో ఉండొచ్చు, ఒక వ్యాపారంలో ఉండొచ్చు, ఒక స్కూల్లో ఉండొచ్చు, ఒక కాలేజీలో ఉండొచ్చు. దేవుడు పలానా ఆ సమయాల్లో, ఆ కాలాల్లో దేవుడు మనల్ని ఆ స్థలంలో పెట్టాడంటే, ఆ స్థలములో మనం చేయవలసిన, నెరవేర్చవలసిన ఒక బాధ్యత మనపై ఉన్నది. కానీ ఒకవేళ మనము ఆ బాధ్యతను నెరవేర్చలేక, మన హృదయాలు దేవుడికి అంగీకారంగా లేక, మనము దేవుని యొక్క పిలుపు బట్టి మనం నడవకుండా, దేవుని యొక్క స్వరానికి లోబడి మనం నడవకుండా, నాకు అనిపించింది, లేకపోతే వారు చెప్పారు, వీరు చెప్పారు, నాకు ఇది అనిపించింది, వాళ్ళకి అది అనిపించింది అని చుట్టుపక్కల వారి యొక్క ఆలోచన ప్రకారంగానో, లేదా మన యొక్క భావాల ప్రకారంగానో, మన యొక్క లాభ నష్టాలను చూచుకొని మనం నిర్ణయాలు తీసుకున్నట్లయితే, లేకపోతే మన సొంత మార్గాల్లో మనం నడడానికి ప్రయత్నం చేసినట్లయితే, మనం ఏం చేయబడలేమంటే దేవుని యొక్క ప్రణాళికలో ఒక పాత్ర కలిగిన వారై మనం తీర్చబడలేము. దానికి కారణం ఏంటి? దేవునికి మన ఎడల ఉద్దేశం లేక కాదు, కానీ మనం ఏం చేయట్లేదు అనగా, ఆ తగిన పాత్రలుగా మనం జీవించట్లేదు. దేవుడికి మన ఎడల ఉద్దేశం ఉంది, ఆలోచన ఉంది, దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశిస్తున్నాడు. కానీ మనము తగిన పాత్రలుగా తీర్చబడాలి, యోగ్యకరమైన పాత్రలుగా ఉండాలి. ఆ యోగ్యకరమైన పాత్రలుగా మనం తీర్చబడినట్లయితే తప్పనిసరిగా మనం ఉంటున్న స్థలాల్లో, ప్రాంతాల్లో దేవుడు మనల్ని ఎక్కడ పెట్టినా ఏం చేస్తాడనగా, మన జీవితాల ద్వారా ఆయన ఉద్దేశాన్ని దేవుడు నెరవేరుస్తాడు. కానీ మన హృదయాలు కఠినంగా తీర్చబడితే, మనం మోసకరమైన వ్యక్తులుగా తీర్చబడితే, మన అన్యాయము చేయువారుగా తీర్చబడితే, లేకపోతే మనము ఈ లోకమైన విధానమైన ఒక జీవితము, అంటే మన యొక్క జీవితంలో అనేక విధమైన కుళ్ళుతో, అనేక విధమైన అసూయతో, అనేక విధమైన కుట్రలతో మనుషుల్ని గాయపరచడానికి ప్రయత్నం చేసేవారుగా, లేకపోతే ఈ లోకకరమైన మాటలు పలికేవారుగా మనం జీవిస్తూ ఈ లోకమైన పాపములో బ్రతుకుతూ మనం వెళ్ళినప్పుడు, దేవుడికి మన ఎడలో ఒక ఉద్దేశం ఉన్నా, దేవుడికి మన ఎడలో ఒక ఆలోచన ఉన్నా, మనం ఏం చేయబడమనగా ఆయన యొక్క ఉద్దేశం నెరవేర్చే పాత్రలుగా మనము తీర్చబడలేము. ఆ కాలములో మనము వాడబడలేము. మనం వాడబడలేమని చెప్పి దేవుడి యొక్క పనులు ఎప్పుడు కూడా ఆగిపోవు. మనము సిద్ధంగా లేమని చెప్పి దేవుని యొక్క కార్యాలు ఆగిపోవు. ఎప్పుడు కూడా ఆ సత్యాన్ని మనం గమనించాలండి. మనము సిద్ధంగా లేకపోతే నష్టపోయేది ఎవరంటే
మనమే నష్టపోతున్నాము. కానీ దేవుని యొక్క రాజ్యాన్ని కొనసాగడానికి దేవుడు వేరే ఒక ప్రాంతంలోనన్నా ఇంక ఎక్కడి నుండన్నా లేదా వేరే ఒక వ్యక్తినన్నా దేవుడు ఏం చేస్తాడనగా లేవనెత్తుకుంటాడు. గనక దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు ఆగిపోవండి. దేవుని యొక్క కార్యాలు ఆటంకం కలిగించగలిగేవారు ఎవరు కూడా లేరు. నిజానికి మేబీ ఒక్కరోజు 2 రోజుల ఆటంకాన్ని కలిగించగలుగుతామేమో, లేకపోతే కొంచెము ఏమవుతానగా ఒక విధమైన హడావిడి జరిగించగలుగుతామేమో, కానీ కొంతకాలానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆయన కార్యాన్ని ఆయన చక్కగా బలముగా లేకపోతే ముందుటి కన్నా అధికమైన వేగముతో దేవుడు ఏం చేస్తాడనగా ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. గనక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి, మన ముందుంటున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, అందుకే మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే, ఈరోజు ఈ మాటలు వింటున్నారంటే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు గనకే ఇక్కడ ఉన్నారు. మీరు అనుకుంటున్నారు ఏదో ఎవరో నన్ను పిలుస్తున్నారండి అందుకే నేను వచ్చాను, లేదా రాపోతే ఏమవుతుందని వచ్చాను, లేదా రాపోతే మా ఇంట్లో గొడవ పెడతారని వచ్చాను అనుకుంటున్నావు. కానీ నిజానికి దేవుడికి నీ ఎడలో ఒక ఉద్దేశం ఉంది, దేవుడికి నీ ఎడలో ఒక ఆలోచన ఉంది. అందుకే ఆ కారణం బట్టి మాత్రమే ఈ ఉదయం నువ్వు ఇక్కడ ఉన్నావు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే దానికి ఏం అవ్వాలనగా మన జీవితాలు యోగ్యకరంగా ఆయనకు అంగీకారంగా తీర్చబడాలి. ఆయనకు తగిన ఆయన చేత వాడబడేగలిగే ఆ పాత్రగా మనం తీర్చబడాలి. మనం ఏదో పెద్ద పెద్ద కార్యాలు చేయవసరం లేదండి. మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఏదో పెద్ద పెద్ద కార్యాల కొరకు ఆలోచిస్తూ ఉంటాం. నేను అలా చేస్తే దేవుడు నన్ను వాడుకుంటాడు, నేను ఇలా చేస్తే దేవుడు నన్ను వాడుకుంటాడు, నేను ఇలా చేయాలి, నేను ఇన్ని ఉపవాసాలు చేయాలి, నేను ఇన్ని వచనాలు చదవాలి, నేను ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి, నేను ఇంత దూరం నడవాలి, ఇంతమందికి సహాయం చేయాలి, పెద్ద పెద్ద గొప్ప కార్యాలు చేయాలి. పెద్ద పెద్ద కార్యాలు గొప్ప కార్యాలు కదండి. సులభంగా మన జీవితాన్ని దేవునికి యోగ్యకరంగా మనం ఉంచుకోగలిగినట్లయితే మిగతా వాటిని అన్నిటిలోకి దేవుడు మనల్ని ట్రైన్ చేస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనకి నేర్పిస్తాడు, ఆయనకి యోగ్యకరమైన పాత్రలుగా ఏం చేస్తాడనగా ఆయన తీర్చిదిద్దుతాడు. అందుకే ఈ యొక్క బేతేలు ప్రాంతములో ఒక్క ప్రవక్త కూడా తమ హృదయాలు దేవునికి అనుకూలంగా లేని వలన రాజుతో మాట్లాడడానికి దేవుడు ఏం చేయవలసిందనగా వేరే ప్రాంతములో ఉండి యూదాలో ఉండి ఏం చేయవలసిందనగా ఒక ప్రవక్తని తీసుకురావాల్సి వచ్చింది. అయితే కిందకి 4వ వచనము 5వ వచనాన్ని మనం చదువుదామండి. 4వ వచనం 5వ వచనం మీలో చాలామందికి ఈ యొక్క సందర్భం తెలియకపోయినా ఈ యొక్క 4వ వచనము 5వ వచనం చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకసారి చదువుదామా? 4వ వచనము 5వ వచనము. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. యెరోబాము ఈ యొక్క ప్రవక్త దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పినప్పుడు రాజైన యెరోబాముకి చాలా కోపం వచ్చింది. రాజైన యెరోబాము కోపం వచ్చి ఆ ప్రవక్తని పట్టుకోవడానికి వాడి చేతులను వాడు చాచాడంట. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మీ ముందు ఎలాంటి కార్యం జరుగుతుంది అనుకోండి, మీరు అక్కడ నిలబడుతున్నారు, మీరు నిలబడుతుండే ఎలాంటి కార్యం జరుగుతుంది. ప్రవక్త వచ్చి ఏం చేశాడనగా రాజుతో దేవుని యొక్క మాటలను, హెచ్చరికమైన మాటలని పలికాడు. రాజుకి చాలా కోపం వచ్చి ఏం చేశాడనగా రాజు తన చేతిని చాచినప్పుడు అందరూ చూచుచుండగా రాజు యొక్క చేయి ఏమైపోయిందంట, ఎండిపోయింది. కొన్ని సెకండ్లో అండి, ఇది కొన్ని సెకండ్లో జరుగుతుంది. యెరోబా యొక్క ప్రవక్త కొన్ని మాటలు చెప్పాడు. యూదాలో ఉండి వచ్చిన ప్రవక్త ఏదో కొన్ని మాటలు దేవుడు చెప్పిన మాటలు చెప్పాడు. వీడికి చాలా కోపం వచ్చింది యెరోబాముకి. వాడు చెయ్యి చాచాడు. చెయ్యి చాచిన వెంటనే వాడి చెయ్యి అయిపోయింది, ఎండిపోయింది. ఈ యొక్క ప్రవక్త దేవుని యొక్క మాటను ప్రకటించడానికి వచ్చాడు. వాడు వేరే ఊరుండే వచ్చేవాడు, ఆ ఊరోడు కాదు, వాడు లోకల్ కాదు, వాడు వేరే ఊరుండి వచ్చాడు. వాడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాడికి తెలియలేని ఊరిలోకి వచ్చినప్పుడు వాడు ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలేమో. కానీ వాడు వచ్చింది వాడి సొంత ఉద్దేశముతోనో
వాడి యొక్క కార్యాలు నెరవేర్చుకోవడానికి రాలేదు. వాడు ఎందుకు వచ్చాడంటే, ఈ ప్రవక్త యూదాల నుండి ఎందుకు వచ్చాడంటే దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి వచ్చాడు. దేవుని చేత ఏం చేయబడ్డాడంటే వాడు పిలువబడ్డాడు, దేవుని చేత వాడు పిలువబడ్డాడు, దేవుని యొక్క పిలుపు వల్ల వచ్చాడు. అటువంటి ప్రవక్త దేవుడు చెప్పమన్నది చెప్పినప్పుడు ఈ యొక్క రాజు చేతులు చాచేగానే రాజు యొక్క చేతి ఏమైపోయిందనగా ఎండిపోయింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశములో నిలబడుతున్న ఈ యొక్క ప్రవక్త, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్తున్న యొక్క ప్రవక్త, దేవుని యొక్క నడిపింపులో ఉన్న యొక్క ప్రవక్త, దేవుని యొక్క మాటలు పలుకుతున్న యొక్క ప్రవక్తని ఇశ్రాయేలులో ఉన్న అతి బలమైన హస్తము కూడా ఏం చేయలేకపోయింది అనగా తాకలేకపోయింది, ఆపలేకపోయింది. రాజు కన్నా బలమైన హస్తము ఒక దేశంలో ఇంక ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే రాజు తన చెయ్యి ఎత్తితే ఆగిపోతాయి, రాజు తన చెయ్యి ఎత్తే సాగిపోతాయి, రాజు తన చెయ్యేస్తే ఎత్తితే ప్రాణాలు తీయబడతాయి. రాజు ఒక శాసనము, ఒక సంతకం పెడితే అనేకమైన కార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేల్లో అతి బలమైన హస్తము దేవుని యొక్క ప్రవక్తకి వ్యతిరేకంగా ఏం చేయలేకపోయింది అనగా అది నిలబడలేకపోయింది. అది ప్రవక్తని తాకడానికి కూడా ఏం చేయలేకపోయింది అనగా సామర్థ్యం లేకుండా తెరచబడింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనము దేవుని యొక్క ఉద్దేశములో ఉన్నవారుగా ఉంటే, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా పరిగెట్టేవారుగా ఉంటే, దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు నడవమన్నప్పుడు నడిచేవారుగా, ఆగమన్నప్పుడు ఆగేవారుగా, ఏ మార్గాన గుండా వెళ్ళమంటే ఆ మార్గాన గుండా వెళ్తూ దైవ ప్రణాళికలు ఉన్నవారుగా మనం ఉన్నట్లయితే నీ చుట్టూ అనేకులు శక్తి గలవారు, బలం గలవారు, జ్ఞానం గలవారు ఉండి వారు నేను ఆపడానికి వారు చేతులు చాచిన ఒక్క చెయ్యి కూడా ఏం చేయదనగా నిన్ను తాకలేదు. ఎందుకో తెలుసా? నీ యొక్క శక్తి బట్టి కాదు, నీ బలం బట్టి కాదు, నువ్వు చాలా నీతిమంతుడు అనో నీతివంతురాలు అని కాదు, నువ్వు ఎక్కువ ఉపవాసాలు చేసేసావని కాదు, కానీ నీవు దేవుని యొక్క పిలుపులో ఉన్నావు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నావు. అతి బలమైన శక్తి కాదు, అతి బలమైన వ్యక్తి కాదు, ఈ లోకంలో ఏ ఆయుధము కూడా నీకు వ్యతిరేకంగా వర్ధిల్లలేదు. విశ్వాసం కలిగి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు అనేకులు ఆలోచిస్తుంటారు, అంటే నేను చాలా మంచిది చేయాలనుకుంటున్నానండి, చాలా చక్కది చేయాలనుకుంటున్నానండి, నేను ఇలా చేయాలనుకుంటున్నానండి, నేను అలా చేయాలనుకుంటున్నానండి, కానీ అనేకులు అడ్డుపడేస్తున్నారండి. వాళ్ళు ఇలా చేశారండి, వాళ్ళు ఇలా చేశారండి, వారి వల్ల ఆగిపోతుందండి, వీళ్ళ వల్ల ఆగిపోతుందండి. కానీ ఒక సత్యాన్ని గ్రహించు. ఈ ఉదయము ఒక్కసారి ఆగి నేను చెయ్యాలనుకుంటుందని కాదు, కానీ దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయి. దేవా, నేను అనేకమైన కార్యాలు చేయాలనుకుంటున్నానయ్యా, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది మంచిది అనిపిస్తుంది, ఇలా చేస్తే మంచిది అనిపిస్తుంది, కానీ నాకు కావాల్సింది ఏంటంటే నాకు మంచిది కాదయ్యా, నీ చిత్తం నేను గ్రహించాలి, నీ చిత్తం నేను గ్రహించాలి, నీ ఆలోచన నాకు తెలియాలి. ఎందుకంటే నీ చిత్తం అయితే, నీ ఆలోచన అయితే నేను వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు ఎంతమంది అడ్డుపడినా, ఎంతమంది దాన్ని ఆపేయడానికి ప్రయత్నం చేసినా, ఎంతమంది ఎన్ని అడ్డుగోడలు కట్టినా ఏది కూడా ఏం చేయలేదనగా నన్ను ఆపలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నిరుత్సాహంలో ఉన్న ప్రియమైన సహోదరి, నిరుత్సాహంలో ఉన్న ప్రియమైన సహోదరి, ఈ దినము నీ యొక్క మార్గాలు ఆగిపోతున్నాయి, నీ యొక్క ఉద్దేశాలు ఫలించట్లేదు, వర్ధిల్లట్లేదంటే ఒకసారి ఆగి ఆలోచించాలి. ఇది నా సొంత ఆలోచనలా, లేకపోతే దైవీకమైన ఆలోచన, దేవుడిచ్చే ఉద్దేశమా, ఇది దేవుడిచ్చే ఆలోచన, ఇది దేవుని యొక్క నడిపింప అనే ఒకసారి మనం ఆలోచించగలిగినట్లయితే అండి, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ప్రయాసాలు వచ్చినా మనం ఏం చేయగలుగుతాం అనగా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఏమవుతుందంటే ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన గనక దీన్ని అడ్డుపడే శక్తి ఈ లోకంలో ఎవరు కూడా లేదు. ఒకవేళ మన ఆలోచించుచున్నవి, మన ఉద్దేశించుచున్నవి, మన చేయుచున్నవి ఆగిపోతున్నాయి, వెళ్ళట్లేదు అంటే దాని కొరకు ప్రార్థిద్దాం. కానీ ఒక నిరీక్షణ కలిగిన వారే తెరచబడదాం. ఏ నిరీక్షణ అంటే ఇది ఆగిపోయింది, నేను ఎంత ప్రార్థించినా కూడా ఇది ముందుకు వెళ్ళట్లేదు, ఇది జరగట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇది దేవుని యొక్క ఉద్దేశం కాదేమో,
ఇది దేవుని యొక్క ఆలోచన కాదేమో, ఇది నా సొంత ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తున్నానేమో అని మనము ప్రార్థించి వివేచించి ముందుకు వెళ్దాం. అప్పుడు మన జీవితంలో అనేకమైన నిరుత్సాహాల నుండి మనం తప్పించుకోగలుగుతాం. అనేకమైన ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఏం చేయగలుగుతానగా మనల్ని మనం ఏం చేసుకోవాలనగా తప్పించుకోగలిగిన వారై తెరచబడతాం గనక ఇదిగోండి ప్రవక్త వచ్చాడు. యూదాలో నుండి ప్రవక్త బేతేలుకు వచ్చి రాజుకు వ్యతిరేకంగా దేవుడు చెప్పమన్న మాటలు పలికాడు. మాటలు పలికినప్పుడు రాజు తను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాడు ముందుగానే ఏమైపోయిందనగా వాని యొక్క చెయ్యి ఏమైపోయిందనగా ఎండిపోవడము జరిగింది. అయితే యెరోబాము యొక్క చెయ్యి ఎండిపోయినప్పుడు యెరోబాము ఏం చేస్తాడంటే వెంటనే ఆ యొక్క ప్రవక్త అంటాడు, అయ్యా నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, నా కొరకు ప్రార్థన చేయ అన్నప్పుడు ఈ యొక్క యూదాలో నుండి వచ్చిన ప్రవక్త ఏం చేస్తాడనగా రాజైన యెరోబాము కొరకు ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు దేవుడు యూదాలో నుండి వచ్చిన ప్రవక్త యొక్క ప్రార్థన ఆలకించి యెరోబాముని దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. అప్పుడు యెరోబాము స్వయంగా చూశాడు కదండి, తన చెయ్యి చాచబడితే చెయ్యి ఏమైపోయింది, ఎండిపోయింది. ఆ భక్తుడైన ఆ యొక్క యూదాలోండి వచ్చిన ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఏమైంది, మళ్ళా చెయ్య బాగైపోయింది. దీనికన్నా పెద్ద అద్భుతం ఇంకా ఎక్కడ ఉంటుందండి? వేరే కార్యాలు అయితే మన ముందు జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇదైతే వాడు సొంత శరీరంలో జరుగుతుంది, వాడు స్వయంగా అనుభవించాడు. దాన్ని బట్టి వాడి జీవితం ఏమైపోవాలి, పరిపూర్ణంగా మారిపోవాలి. వాడి జీవితంలో పరిపూర్ణ వ్యత్యాసం వచ్చేయాలి. ఇంకా వాడు ఏం చేయాలంటే వాడు కట్టిన విగ్రహాలన్నీ నాశనం చేసేయాలి. నాశనం చేసేసి నా ప్రజలు వెళ్ళండి, మీరు యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేయండి, నా రాజ్యం కోసం కాదు, నా పలుకుబడి కోసం కాదు, మీరు యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసి తిరిగి రండి అని తన ప్రజలను పంపించాలి. కానీ ఇది ఏదైనా జరిగిందా అంటే మనం ఒక్కసారి 33వ వచనాన్ని చదువుదామండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. ఆ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక ఈ యొక్క సంఘటనలన్నీ జరిగాక కూడా యెరోబాము ఏం చేయలేదంట, తన దుర్మార్గమును ఏం చేయలేదంట, విడిచిపెట్టక. ఇంత అద్భుతాన్ని చూచాడు, తన సొంత శరీరములో ఇంత గొప్ప కార్యాన్ని చూచినప్పటికీ యెరోబాము ఏం చేయలేదంటే తన దుష్ట కార్యములను విడిచిపెట్టలేదు. అయ్యో నా చెయ్యి ఎండిపోయింది, నా చెయ్యి అసలు ఇంక వెనక రాలేని స్థితిలోకి వెళ్ళిపోయింది, కానీ భక్తుడు ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ నేను బాగుపడ్డాను, అయ్యో దేవుడు ఇంత కార్యాలు చేస్తున్నాడు, ఇప్పటికైనా నా జీవితం మార్చుకుందాం, ఇప్పటికైనా నా జీవితం సరిచేసుకుందాం, ఇప్పటికైనా చక్కగా బ్రతుకుదాం, దేవునికి యోగ్యకరంగా ఉందాం, దేవుని ఆరాధన చేసే రాజుగాను నా ప్రజలను కూడా దేవుణ్ణి నిజంగా ఆరాధన చేసే ప్రజలుగా నేను నడిపించాలి అని ఏ ఆలోచన లేక మళ్ళీ ఏం చేశాడంటే పాత విధంగానే అదే విధమైన కఠినమైన దైవ విరోధమైన కార్యములోనికి వెళ్ళిపోయాడు. చాలాసార్లు చాలామంది ఏమంటూ ఉంటారండి, ఒక అద్భుతం జరిగితే వారి జీవితం మారిపోతుందండి అనుకుంటూ ఉంటాం. లేకపోతే చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నా జీవితంలో నేను ఇలా ఉండడానికి కారణం ఏంటంటే నా జీవితంలో పెద్ద అద్భుతాలు ఆశ్చర్యాలు ఏం జరగలేదండి, అవన్నీ జరుగుంటే నా జీవితం ఎంత బాగుండేదండి, నేను ఎప్పుడో మార్పు చెందేసేవాడిని అండి అనుకుంటాం. లేదండి, అద్భుతాలు చూచి మారిపోతే ఫరో యొక్క హృదయం ఎప్పుడో మారిపోవాలి. ఫరో చూసిన అద్భుతాలు ఈ లోకంలో ఎవడూ చూడలేడు. నేరుగా వాడు ముందు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు, దేవుని యొక్క హస్తం వాడు ముందు పనిచేయడం వాడు చూచాడు, కానీ వాడు హృదయం మారలేదు. యేసు ప్రభువు వారు 3.5 సంవత్సరాల కాలములో ఈ లోకంలో అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన అద్భుతాలు చేసినప్పుడు, ఆయన ఆశ్చర్యాలు చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన యందు సంతోషించారు, ఆనందించారు. కానీ తర్వాత మళ్ళీ ఏం చేశాడు, వాటిని అన్నిటిని మర్చిపోయారు. ఆఖరికి వాళ్ళందరూ ఏమన్నారంటే యేసు ప్రభువుని సిలువేయండి, వేయండి, సిలువేయండి అని అడిగారు. అద్భుతాలు బట్టి జీవితాలు మారిపోలేవు, ఆశ్చర్యాలు బట్టి జీవితాలు మారిపోలేవు. కానీ అద్భుతాలు ఆశ్చర్యాలు ఎందుకనగా దేవుని యొక్క హస్తము చాచబడుతుంది, దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతున్నాయి అని మనుషులకి అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడనగా వారికి ఒక రుజువును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు.
వారి విశ్వాసాన్ని బలపరచడానికి, లేకపోతే వారి జీవితంలో ఆ విశ్వాసం యొక్క ప్రారంభ విత్తనాలు వేయబడ్డానికి, వారిని దేవుని తట్టు ఆకర్షించడానికి దేవుడు అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తుంటాడు. కానీ ఈ అద్భుతాలు బట్టి ఆశ్చర్యాలు బట్టి వ్యక్తుల యొక్క హృదయాలు మార్చబడవు. హృదయము వ్యక్తుల యొక్క జీవితాలు మార్చబడాలి అంటే వాడి హృదయములో ఒక కార్యము జరగాలి, వాడి హృదయ స్థితి మార్చబడాలి. శారీరక స్థితులు మార్చబడడం వలన జీవితాలు యొక్క హృదయ స్థితి మార్చబడదు. ఆర్థిక పరిస్థితులు మార్చబడడం వల్ల హృదయ స్థితి మార్చబడదు. హృదయ స్థితి మార్చబడాలంటే నేరుగా ఆ వ్యక్తి తన హృదయాన్ని ఏం చేయాలనగా దేవునికి సమర్పించుకున్న వారై తెరచబడాలి. నా అప్పులన్నీ తీరిపోతే బాగుండేదండి, అప్పుడు మేము అందరం దేవుని ఎంతగానో ఆరాధన చేసేవాళ్ళము. లేకపోతే వారు అప్పులన్నీ తీరిపోతే బాగుండేదండి, వారు దేవుని నిజంగా ఆరాధన చేసేవారండి. అప్పుడు వారికి ఎంతో గొప్ప భక్తి కలిగేదండి, వారి జీవితం మారిపోయేదండి. దేవుడు వాళ్ళు అనుకుంది ఇస్తే బాగుండేదండి, వారి జీవితం మారిపోతుందండి. అది మన యొక్క అపోహ మాత్రమే. ఏదో కొన్ని కార్యాలు జరగిపోవడం వల్ల, కొన్ని కార్యాలు జరగడం వల్ల, కొన్ని కార్యాలు దేవుడు ఇవ్వడం వల్ల మనుషుల యొక్క హృదయాలు మారిపోవు. మనుషుల యొక్క హృదయం మార్చబడాలంటే తన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి, తన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వాలి. దేవుని అడగాలి, దేవా నా హృదయాన్ని మార్చమయ్యా అని అడగాలి. అటువంటి ఒక సమర్పణ కలిగిన ఒక ప్రార్థన చేయాలి. తన జీవితాలు దేవుని యొక్క పాదం దగ్గర సమర్పించుకున్న వారై తీర్చబడాలి. ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఒక నిజమైన వ్యత్యాసం కలగడానికి కొన్ని శారీరకమైన లాభాలు, కొన్ని కార్యాలు, మార్పులు జరగాలని నువ్వు వేచి ఉంటూ, ఇది జరిగితే నేను మారిపోతానండి, ఇది జరిగితే నేను మారిపోతానండి, ఈ వ్యాపారం బాగా జరిగితే అప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోతుందండి, లేదా ఇలా డబ్బులు వచ్చేస్తే నా జీవితం, నా సమర్పణ మారిపోతుందండి, నా భక్తి మారిపోతుందండి, నా యొక్క దేవుని కొరకు ఉన్న నా ఆలోచనలు మారిపోతాయండి అని నీవు భావిస్తున్నట్లయితే నిన్ను నువ్వు మోసపరుచుకున్నావు. సాతాను నీకు అబద్ధాలు చెప్తున్నాడు. నీ శారీరకమైన పరిస్థితుల్లో కలుగుతున్న ఏవో కొన్ని వ్యత్యాసాల వల్ల నీ హృదయం మారుతుందంటే అది కేవలం తాత్కాలికం మాత్రమే. మారుతుంది, కొన్ని రోజులకు మారుతుంది, కొన్ని వారాలకు మారుతుంది. మరలా కొత్త అవసరం వచ్చినప్పుడు మరలా పాత యథావిధిగా ఆ స్థితిలోకి తీర్చబడతావు. గనక ఈ ఉదయము దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానములో కూడి ఉండగా అడగవలసింది, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించవలసింది ఏంటంటే, దేవా నా హృదయాన్ని మార్చయ్యా, నా హృదయాన్ని మార్చయ్యా. మిగతావన్నీ మారుతాయి, మిగతావన్నీ నీ సమయంలో మార్చుకో. నా ఆర్థిక పరిస్థితులు తర్వాత నువ్వు సరిచేయి, నా వ్యాపారం అభివృద్ధి చేయి, నా ఉద్యోగం దీవించు, నా ఆర్థిక పరిస్థితులను బలపరచు, నా కుటుంబాన్ని దీవించు. అవన్నీ నా ప్రార్థనలు ఉన్నాయి. కానీ అవన్నిటికన్నా ముందుగా ఏం చేయంటే నా హృదయ స్థితిని మార్చయ్యా, నా హృదయ పరిస్థితిని మార్చు, నీ కొరకున్న ఆరాధన విధానాన్ని మార్చు. నేను నీ యందు విశ్వసించుచున్న నా హృదయము అయ్యా తని సరిగా లేదు, అది నీకు అనుకూలంగా లేదు, అది నేను గ్రహిస్తున్నానయ్యా. కనుక ఈ ఉదయం నా ప్రార్థన ఏంటంటే నా హృదయాన్ని మార్చమని ఏం చేయాలనగా దేవుని యొక్క సన్నిధానంలో ఎంతో యథార్థంగా మనం ఏం చేయాలనగా ప్రార్థించిన వారే మనం తీర్చబడాలి. అర్థమైన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే యెరోబాము యొక్క హస్తము, వాడి యొక్క హస్తం ఏమైపోయిందనగా అది ఎండిపోయింది. మళ్ళా భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఏమైందనగా అది మరలా బాగైపోయింది. అప్పుడు ఇదంతా చూశాక ఈ యొక్క రాజు అయిన యెరోబాము ప్రవక్తతో ఒక మాట అంటున్నాడండి. 7 నుండి 9 వచనాలు 7 నుండి 9 వచనాలు మనం ఒక్కసారి చదువుదామండి. 7 నుండి 9 వచనాలు. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్ల, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని ప్రవక్త ఈ అద్భుతము ఆ రాజు కొరకు ప్రార్థించినప్పుడు, రాజుగారి యొక్క చెయ్యి బాగుపడినప్పుడు రాజుగారి యొక్క హృదయం మారలేదు. కానీ రాజుగారు ఇంకేవో కొన్ని కార్యాలు చేసి సంతోషంతో కొన్ని కార్యాలు చేసేద్దాం అనుకుంటున్నాడు. ప్రవక్త అన్నాడు, రాయ్యా నా యొక్క గృహానికి రా, నాతో పాటు భోజనం చేయి.
నాతో పాటు భోజనం చేయి, నేను నీకు బహుమతులు కూడా ఇస్తాను. రాజు యొక్క పిలుపు, అలాంటి నాతో కూడా వచ్చి భోజనం చేయమన్న పిలుపు, అది ఒక సాధారణమైన పిలుపు కాదండి. ఒక రాజు పిలిచి నాతో కలిసి భోజనం చేయమంటే ఆ పిలుపు జీవితాలు మార్చేస్తుందండి. వాడి యొక్క స్టేటస్ మార్చేస్తుంది. వాడి యొక్క పేరుకే ఒక ప్రత్యేకమైన హోదా వచ్చేస్తుంది. వాడికి ఎంతో గొప్ప ప్రజల మధ్యన ఒక పెద్ద పలుకుబడి వచ్చేస్తుంది. జీవితం మారిపోతుంది రాజుతో కలిసి భోజనం చేయడం అంటే. మరలా రాజు అన్నాడు, భోజనం చేయడం మాత్రం కాదు, నేను నీకేం చేస్తాను, బహుమతులు ఇస్తాను. రాజుగారు బహుమతి ఇస్తే ఏమిస్తారండి? ఫోటో ఫ్రేమ్ ఇవ్వరు కదా. రాజుగారు బహుమతి ఇస్తే ఫోటో ఫ్రేమ్ ఇవ్వడు, లేకపోతే పూర్ణ మార్కెట్లో కొన్న 2 ప్లేట్లో గ్లాస్ ఆయన ఇవ్వడు. ఆయన రాజుగారి యొక్క హోదాలో ఏం చేస్తారనగా ఘనమైన బహుమానాలు దేవుడు ఇస్తాడు, రాజు ఇస్తాడు. ఆ బహుమానాలతో జీవితాలు మారిపోతాయి. కొన్నిసార్లు రాజుగారు ఇచ్చే బహుమానాలతో జీవిత స్థితులు మారిపోయి జీవిత విధానాలే మారిపోతాయి. అంత పెద్ద బహుమానాలు రాజు ఇవ్వగలుగుతారు. అంత గొప్ప అవకాశం ఇప్పుడు ఎవరి ముందుంది? ప్రవక్త ముందుంది. యూదా నుండి వచ్చిన ప్రవక్త ముందు ఒక పెద్ద అవకాశం ఉంది. జీవితం మారిపోయే అవకాశం, ఆపర్చునిటీస్, ఆర్థిక పరిస్థితులు మారిపోయే అవకాశం, హోదా మారిపోయే అవకాశం, పలుకుబడి మారిపోయే అవకాశం. తన పేరు ఇంతవరకు ఉన్న ఆ యొక్క పలికిన విధానంతో కాదు, ఇక మీదట ఎంతో ఒక్క గౌరవం కలిగిన పేరుగా తీర్చబడే ఒక అవకాశం. తన కుటుంబ స్థితి, తన ఇల్లు, తన వాహనం, తన బిడ్డల యొక్క స్థితి, తన తరాలు మారిపోయే ఒక గొప్ప అవకాశం వచ్చిందండి. చేయవలసిందల్లా ఏంటంటే ఓకే సార్ అని చెప్పి రాజుగారితో భోజనం చేయడానికి వెళ్తే చాలు. కానీ ప్రవక్త గారు ఏమంటున్నారంటే, లేదయ్యా నేను రాను, ఎందుకంటే నా దేవుడు ఏం చెప్పాడంటే ఇక్కడ తినొద్దు, తాగొద్దు, తిరిగి నీ ఎక్కడెక్కడ ఉండద్దు, తిరిగి నీ ప్రాంతానికి వెళ్ళిపోమన్నాడు. ఈ ప్రవక్త ముందు ఒక గొప్ప అవకాశాలు ఉన్నాయండి. కానీ ప్రవక్త అన్నాడు, ఈ అవకాశాలు గొప్పగా ఉన్నాయి కానీ దేవుడు ఇవ్వలేని ఏ అవకాశము కూడా నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండలేదు. అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది నిద్రపోతున్నారు, చాలా మౌనంగా ఉన్నారు. రాజుగారు అన్నారు, రాజుగారేమో భోజనానికి పిలిచారు. రాజుగారు అన్నారు, నేను నీకు చాలా బహుమానాలు ఇస్తానంటే ప్రవక్త అన్నాడు, వద్దయ్యా నాకు వద్దు. ఎందుకనగా ఇది దేవుడిచ్చిన అవకాశం అయితే కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చింది కాదు. ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు, ఇక్కడ తినొద్దు, ఇక్కడ తాగొద్దు, ఇక్కడ కూర్చోద్దు, ఇక్కడ ఉండొద్దు, నా మాట చెప్పేసి నువ్వు వచ్చే అన్నాడు. మన యొక్క జీవితాల్లో అనేకమైన అవకాశాలు కనబడతాయి. ప్రియమైన యవన సహోదరుడా, ప్రియమైన యవన సహోదరి, నీ యొక్క జీవితంలో నువ్వు చదువుకొని ముందుకు వెళ్తుండగా నీ జీవితంలో అనేకమైన అవకాశాలు వస్తాయి. నీ ఉద్యోగంలో అనేకమైన అవకాశాలు నీకు కనబడతాయి. నువ్వు వ్యాపారం చేస్తుంటే అనేకమైన అవకాశాలు కనబడతాయి. కానీ పరిశోధన చేసుకోవాలి, ఈ అవకాశాలు దేవుని చేత అనుగ్రహింపబడిందా? హలో, ఆ యొక్క అవకాశాలు ఎంత గొప్పవి, ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత లాభంగా ఉన్నాయి అని కాదు ఆలోచించవలసింది ఈ అవకాశాలు దేవుని చేత అనుగ్రహింపబడుతున్నాయా? ఈజ్ దిస్ గాడ్స్ ప్రొవిజన్ ఫర్ మై లైఫ్? ఇది దేవుడు నాకు ఇచ్చుచున్న విషయమై ఉన్నదా అని మనం ఏం చేసుకోవాలనగా పరిశోధన చేసుకోవాలి. ప్రతి అవకాశానికి నువ్వు నీ యొక్క శిరస్సును వంచకు. ప్రతి అవకాశాన్ని వెంట పరిగెట్టకు. ప్రతి అవకాశం కూడా మంచిదే ఇలా వస్తుంది అలా వస్తుందని మాత్రం ఆలోచించకు.
నీ ప్రతి అవకాశంలో ఆలోచించవలసింది, ఇది దేవుడు నాకు ఇచ్చుచున్నదా అని ఆలోచించాలి. అనేకమైన క్రైస్తవులు అట్రీతిగా ఆలోచించకుండా ఏది మంచిది వచ్చినా దేవుడే ఇచ్చాడులే అని తీసేసుకొని చేసేసుకొని జీవితంలో ఎంతో వేదనలో దుఃఖంలో తీర్చబడి ఆఖరికి దేవుడి దగ్గర దూరంగా తీర్చబడుతున్నారు. మంచి భోజనం అంటే ఎవరిస్తారండి? దేవుడే కదా. ఇంత డబ్బులు అంటే ఎవరిస్తారండి? దేవుడే కదా. ఇంత ఆస్తి అంటే ఎవరిస్తారండి? దేవుడే కదా అని ప్రవక్త అనుకోలేదు. ప్రవక్త ఏం చేశాడు అనగా, దైవుని యొక్క నడిపింపును గుర్తెలగలిగిన వాడ, గ్రహించగలిగిన వాడుగా తీర్చబడ్డాడు. కొన్నిసార్లు లోకము మన ముందు పెడుతున్న అవకాశాలు మనం తీసుకోలేనప్పుడు మనం చాలా బుద్ధిహీనంగా అనిపిస్తామేమో, చాలా బుద్ధి తక్కువగా అనిపిస్తామేమో. కానీ మనము ఈ లోకమైన మనుషుల యొక్క భావాల ప్రకారంగా పరిగెట్టడానికి కాదు, కానీ దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం పరిగెట్టగలిగినట్లయితే ఏమవుతుందనగా, ఘనమైన కార్యాలు దేవుని మన యొక్క జీవితంలో జరగడం ప్రారంభిస్తాయి. అయితే ఈ యొక్క ప్రవక్త యూదా నుండి వచ్చిన ప్రవక్త. ఇప్పుడు 11వ వచనంలో ఇంకొక ప్రవక్త కొరకు చదవబోతున్నామండి. ఇదే కథ ఇంకా కొనసాగబడుతుంది. అయితే నేను ఇందాక చెప్పాను కదండి, ఈ ప్రవక్త యూదా నుండి వచ్చాడు. బేతేల్లో కూడా ప్రవక్తలు ఉన్నారు. అయితే బేతేల్లో ఉన్న ఒక ప్రవక్త కొరకు చదువుదామండి. 11వ వచనం చదువుదాం. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ప్రవక్త, ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు అంటే వృద్ధాపంలో ఉన్నవాడు. ఈ యూదా నుండి వచ్చిన ప్రవక్త యవనస్తుడిగా ఉన్నాడేమో. ఈ బేతేల్లో ఉన్న ప్రవక్త ముసలివాడు అయిపోయాడు. దేవుని చేత ఇంకా వాడబడట్లేదు. వయసును బట్టి కాదు, వాడు అమ్ముకోబడ్డాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేని వాడుగా, గమనించలేని వాడుగా తీర్చబడ్డాడు. అదే ప్రాంతంలో ఒక ప్రవక్త వాడు ఉన్నప్పటికీ ఎంతో అనుభవం ఉంది. ఎన్నో సంవత్సరాలు ప్రవక్తగా ఉన్నాడు. ఆత్మీయ అనుభవం ఉంది, మాట్లాడే అనుభవం ఉంది. కానీ దేవుడు వాడిని ఏం చేసుకోలేదనగా, వాడుకోలేదు. ఎందుకనగా వాడికి హృదయం ఎలా లేదనగా, దేవునికి అనుకూలంగా, దేవునికి యోగ్యకరంగా, దేవునికి ప్రీతికరంగా లేదు. కింద అనేకమైన వచనాలు మనం చదవచ్చేమో, కానీ ప్రతి వచనాన్ని చదివించుకుంటూ వెళ్తే సమయం అయిపోతుంది కనుక, ఈ ముసిలి ప్రవక్త, బేతేల్లో ఉన్న ఈ ప్రవక్త, దేవుని చేత వాడబడలేని ఈ యొక్క ప్రవక్త, ఈ ప్రవక్త చేయుచున్న కార్యం ఏంటో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దామండి. 18వ వచనాన్ని చదువుదాం. 18వ వచనం. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా. చూడండి, ఈ యొక్క ముసిలి ప్రవక్త యొక్క కుమారులు యెరోబాము రాజు దగ్గర ఉన్నారండి. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ బేతేల్లో ఉన్న ముసిలి ప్రవక్త యొక్క కుమారులు ఎక్కడున్నారంటే రాజు దగ్గర ఉన్నారు. రాజుగారి చెయ్యి ఎండిపోవడం, రాజుగారి చెయ్యి చాస్తే రాజుగారి చెయ్యి ఎండిపోవడం, భక్తుడు ఆ యొక్క యవనస్తుడైన ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు చెయ్యి మళ్ళీ బాగుపడడం, ఇదంతా ఎవరు చూశారంటే ఈ ముసిలి ప్రవక్త యొక్క కుమారులు చూశారు. చూసి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చేశారు అనగా, వారి నాన్నగారితో చెప్పారు, నాన్నగారు ఈరోజు ఇలా ఒక గొప్ప కార్యం జరిగింది. యూదాలుండి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త వచ్చి మన రాజుగారితో ఏవో కొన్ని దేవుని యొక్క మాటలు చెప్పాడు. రాజుగారి కోపం వచ్చి చేయి చాచాడు. రాజుగారి చేయి చాచినప్పుడు రాజుగారి చేయి ఎండిపోయింది. మరలా ప్రార్థించమని అడిగినప్పుడు ఆ యవనస్తుడైన ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు రాజుగారి చేయి స్వస్థత పడింది అనే మాటలంతా కూడా ఈ యొక్క ముసిలి ప్రవక్త చెప్పినప్పుడు ముసిలి ప్రవక్తకి ఏం కలిగిందంటే, ఈ యవనస్తుడైన ప్రవక్తతో మాట్లాడాలి, వాడి ఇంటికి తెచ్చుకోవాలి నాకు ఆశ కలిగింది. ఎందుకు అలాంటి ఆశ కలిగిందో మరి మేము అనుకున్నాను. ఒకటైతే వాడితో కలిసి మాట్లాడదాం, వాడితో మరలా ఒక సంబంధాన్ని పెంచుకుందాం, నేను కూడా మరలా అలాంటి ప్రవక్తగా తీర్చబడాలి అని ఆశ కలిగిందో, లేకపోతే అసూయ కలిగిందో. నాకంత ఎక్స్పీరియన్స్ ఉన్నాను, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రవక్తగా ఉన్నాను, ఈడెవడో బేతేలు నుండి వచ్చి ఇక్కడికి వచ్చి యూదా నుండి వచ్చి నా ఊరిలోకి వచ్చి
ఈడు ప్రవక్తగా ఉండడం ఏంటి, ఈడు రాజుతో మాట్లాడడం ఏంటి, ఈడిని దేవుడు వాడుకోవడం ఏంటి అని వాడికి అసూయ కలిగిందో కోపం కలిగిందో కానీ వాడు దానికి కారణం తెలుసుకోండి. వీళ్ళు ఏంటో గొప్పతనం ఉందో నేను చూడాలి, మరి వీళ్ళు ఏంటి ఇంత స్పెషాలిటీ, ఈ కుర్రోడు ఏం చేయగలుగుతాడో, నేను ఇంత వయసు ఉన్నవాడిని, ఇంత అనుభవం ఉన్నవాడిని, నాతో దేవుడు మాట్లాడకుండా ఈ కుర్రోడితో మాట్లాడడానికి ఈ కుర్రోడిలో ఏంటంత స్పెషాలిటీ ఉంది, వీళ్ళలో ఏంటి అంత తాళంత ఏముంది, ఒకసారి తెలుసుకుందామని ఏం చేశాడు అనగా వాడి ఇంటికి పిలుచుకున్నాడేమో. కానీ సత్యం ఏంటంటే ఈ బేతేలు యూదాలో ఉండి వచ్చిన ప్రవక్త వాడు కుర్రవాడైనప్పటికీ వాళ్ళు ఏ స్పెషాలిటీ ఏమీ లేదు, కానీ వాడు ఏం చేశాడు అనగా దేవుని యొక్క మాటకు విధేయుడిగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఏం చేయగలుగుతాం అనగా రాజుతో తను మాట్లాడుతున్న విషయాల్లో సందర్భాల్లో తెలుసుకోగలుగుతున్నాం. వాడు ఏం చేయగలుగుతాడు, దేవుని యొక్క మాటకు విధేయుడిగా ఉండగలుగుతున్నాడు. వాడు ముందు అనేకమైన అవకాశాలు వచ్చినా లేదు కాదు నేను దేవుని యొక్క మాటకు లోబడతాను అని ఏం చేస్తున్నాడు అనగా ఖచ్చితంగా నిలబడుతున్నాడు. మరి ఈ యొక్క ముసిలి ప్రవక్త దేవునికి విరోధంగా లేకపోతే దేవునికి అనుకూలంగా లేడని ఎలా తెలుసుకోగలుగుతున్నామంటే దేవుని యొక్క మాట పేరు చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. వాడికి ఏ దేవదూత కనబడలే, వాడితో ఏ దేవదూత వాడికి కనబడలే, దేవుని యొక్క మాట వాడికి రాకుండా వాడు ఏం చేస్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, నాకు దేవదూత కనబడింది, నన్ను ఏం చేయమంది, నిన్ను పిలవమంది మా ఇంటికి అని ఏం చేస్తున్నాడు అనగా దేవుడి పేరు వాడుకుంటున్నాడు. ఏమన్నాడు, నేను కూడా నీలాంటి ప్రవక్తనే, కరెక్టే, నువ్వు ముందు అలాంటి ప్రవక్తవి, కానీ ఇప్పుడు వాడికి అదంతా పోయింది అని వాడు ఏం చేయట్లేదు, అదేది చెప్పకుండా ఏం చేస్తున్నాడు, నేను నీలాంటి ప్రవక్తనే, నేను నీలాగే చేసేవాడిని, నేను నీలాగే కార్యాలు చేసేవాడిని, నాతో దేవుని యొక్క దూత చెప్పింది, నాతో దేవుడు చెప్పాడు నిన్ను పిలమని అని అబద్ధాలు, దేవుని యొక్క పేరు వాడి అబద్ధాలు చెప్పి, దేవుని యొక్క మాట వాడి అబద్ధాలు చెప్పి తన స్థానాన్ని తన యొక్క ఎక్స్పీరియన్స్ని ఒక ముసుగుగా పెట్టుకొని ఏం చేశాడంటే ఈ చక్కగా దేవుని యొక్క మాట బోధిస్తూ దేవుని యొక్క మాటకు విధేయుడిగా ఉండి తన సొంత ఊరికి దేవుడు చెప్పిన పని చేసుకున్నాడు, చెప్పాడు, తన ఊరికి వెళ్ళిపోతున్న ప్రవక్తను ఏం చేశాడంటే తన ఇంటికి పిలుచుకున్నాడండి. తన ఇంటికి పిలుచుకున్నాడు, తనతో మాట్లాడాడు, తనకి భోజనం పెట్టాడు, తనకి తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, భోజనం పెట్టి అంతా ఏం చేశాడు అనక ఆ యొక్క యవనస్తుడైన ప్రవక్తని తిరిగి పంపించేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడండి ఆ యవనస్తుడైన ప్రవక్తతో, యూదా నుండి వచ్చిన ప్రవక్త చెప్పాడు, ఏం చెప్పాడు, నువ్వు ఆ దేశంలో అన్నపాన తినొద్దు, తాగొద్దు, మరలా తిరిగి వెనక్కి వెళ్ళొద్దు, నేను పిలిచే ఆ తిరిగే మార్గంలో నువ్వేం చేసేయనరా నీ ఊరికి వచ్చే అని దేవుడు చెప్తే ఈ ప్రవక్త యవనస్తుడైన యూదాలో నుండి వచ్చి ప్రవక్త ఏం చేస్తున్నాడు, కరెక్ట్ అలాగే దేవుని యొక్క మాటకు లోబడి రాజుగారు కూడా ఆహారం ఇచ్చినా తినలేదు, తాగలేదు, ఉండలేదు, మాట చెప్పాడు, తిరిగి వెళ్ళిపోతుంటే ఈ ముసలివాడైన ఈ యొక్క ప్రవక్త ముందు అభిషేకంతో ఉన్న ఈ యొక్క ప్రవక్త ఏం చేశాడంటే వాడు అసూయతోనో కుళ్ళుతోనో లేకపోతే ఏంట్రా వీడిలో ఏంటుందా అని తెలుసుకుందామన్న ఆతృతతోనో ఏం చేశాడనగా అబద్ధాన్ని చెప్పి వాడి ఇంటికి తెచ్చుకోవడం మాత్రం కాదు, ఏం చేశాడండి వాడు చెయ్యకూడని కార్యాలు వాడితో చేయించాడు. దేవుడు తినొద్దన్నాడు, తాగొద్దంటే వాడితో ఏం చేశాడు, వాడితో తినిపించాడు, వాడితో తాగించాడు. నిజానికి ఈ యొక్క ప్రవక్త తెలియదండి, యూదాలోని ప్రవక్తకి తెలీదు. యూదాలోని ప్రవక్త ఎందుకు వచ్చాడు, ఎందుకు తింటున్నాడు, ఎందుకు తాగుతున్నాడు, ఈ బేతేల్లోనో ముసిలి ప్రవక్త ఏమన్నాడు, దేవుడు నాతో చెప్పాడు అంటే ఈ యొక్క యవనస్తుడైన ప్రవక్త అనుకోండి, అరే ఈ యొక్క ప్రవక్త ఎంతో ముసిలివాడు, ఎంతో అనుభవం కలిగిన వాడు, నేను ఒక చిన్నోడిని, ఈ దేవుని చేత ఎన్నో సంవత్సరాలుగా వాడబడుతున్న వ్యక్తి, నాతో దేవుడు మాట్లాడితే తప్పనిసరిగా ఇంత గొప్ప వ్యక్తితో దేవుడు మాట్లాడే ఉంటాడు కదా, మరి ఈ ప్రవక్త నాతో ఎందుకు అబద్ధం చెప్తాడు, దేవుడు పిలిచాడంటే నేనెందుకు వెళ్ళకుండా ఉండాలి, దేవుడు తినమంటున్నాడు, దేవుడు తాగమంటే నేనెందుకు వెళ్ళకుండా ఉంటానని వాడు అబద్ధాలు నమ్మేసి వెళ్ళాడు. వాడికి ఇంకేం తెలియదండి, వాడికి ఈడు అబద్ధం చెప్తున్నాడనా, లేదా ఈడు ఏదో వాడుకుందామని నేను తెచ్చుకున్నాడనా, లేదా ఈడు మనస్సుని తెలుసుకుందామని తెచ్చుకున్నాడనా, అసూయతో తెచ్చుకున్నాడనా, ఈ చిన్న ప్రవక్త ఏది తెలియదు, వెళ్ళాడు అంతే. వాడు ముందు ఆహారం పెట్టాడు, తిన్నాడు, వాడు త్రాగడానికి ఏం తాగాడు, వాడు తిరిగి వాడు వచ్చేస్తున్నాడు.
వచ్చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి, 29, 30 వచనాలు మనం చాలా వచనాలు చదవడానికి ఉన్నాయి కానీ అన్ని చదువుతూ వెళ్తే అవ్వదు కనుక 29, 30 వచనాలు చదువుదామండి. దైవజనుని శవము ఎత్తి గాడిద మీద వేసుకొని చూడండి. అయితే దాని పైన మనం చూసినట్లయితే ఏమవుతుందో తెలుసండి, ఈ యొక్క యవనస్తుడైన ప్రవక్త తిరిగి వెళ్తుంటే ఒక సింహం వచ్చి వాడిపై దాడి చేసి వాడిని చంపేసింది. ఎవరిని చంపేసింది? ఈ యొక్క దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క మాటని ప్రకటించడానికి యూదాలో నుండి బేతేలుకు వచ్చిన ఈ మంచి యవనస్తుడైన మంచి మనసుండి దేవుని యొక్క మాటను ప్రకటించాలి. దేవుడు తినొద్దంటే తినను, దేవుడు తాగొద్దంటే తాగను, దేవుడు చెయ్యొద్దంటే చెయ్యను అనే ఆ ప్రవక్తని ఇప్పుడు ఏం తినేసిందంటే సింహం చంపేసింది. మీరు పైన వచనాలు చదివితే మీరు చూడగలుగుతారండి, వాడు గాడిద మీద ప్రయాణం చేస్తే సింహం ఏం చేయలేదు తెలుసా? గాడిదని ఏమీ చేయలేదండి. మనుషులు చూసినప్పుడు ఏముందంటే గాడిద ఒక దగ్గర నించొని ఉంది, పక్కన వాడి యొక్క శరీరం శవం ఉంది, ఆ భక్తుడి యొక్క శరీరం ఉంది, ఇంకోవైపు ఎవరు నిలబడుతున్నారంటే సింహం నిలబడుతుంది. కేవలం వాడిని నాశనం చేయడానికి మాత్రమే వచ్చిన సింహం. కొన్ని వచనాల ముందు, కొన్ని గంటల ముందు ఈ యొక్క శవంగా ఉన్న ఈ యొక్క ప్రవక్త రాజు ముందు నిలబడితే దేవుని చేత అభిషేకం గలవాడై ఉండడం బట్టి ఇశ్రాయేలు అతి బలమైన హస్తం చాచబడినప్పుడు వాడి చెయ్యి ఎండిపోయింది. దేవా ఈ రాజును స్వస్థపరచమని ఒక్క ప్రార్థన చేసేగానే ఆ చెయ్యి స్వస్థపరచబడింది. అంత గొప్ప ప్రవక్త, యవ్వన ప్రాయములు దేవుని కొరకు వేరే ప్రాంతంలో ఉండి వచ్చి ఈ తెలియలేని ప్రాంతంలో దేవుని కొరకు వాడబడిన ఈ ప్రవక్త ఇప్పుడు ఎలా ఉన్నాడంటే శవముగా అక్కడ పడి ఉన్నాడు. ఈ సమాచారం ఎవరికి తెలిసిందంటే ముసిలివాడైన బేతేల్లో ముసిలి ప్రవక్తకి తెలిసింది. వాడు వెంటనే లేచాడు. వాడు వెంటనే లేచి వాడు గాడిద మీద వాడు వచ్చి ఏం చేశాడు అనగా ఆ శవాన్ని తీసి ఆ గాడిద మీద వేసుకొని వెళ్ళి ఏం చేశాడు అనగా ఆ శవాన్ని ఏం చేశాడు, ఒక స్థలంలో పాతి పెట్టాడు. పాతి పెట్టిన తర్వాత తన కుమారులు అక్కడే ఉన్నారు. తన కుమారుల వైపు తిరిగి ఒక చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడండి. 31, 32 వచనాన్ని చదువుదామండి. 31వ వచనము 32వ వచనాన్ని చదువుదాం. మరియు అతడు సమాధిలో శవమును పెట్టి, నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యము దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణములో ఉన్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. చూడండి, ఈ ముసిలి ప్రవక్త ఆ యవనస్తున్న ప్రవక్తని సమాధిలో, శరీరాన్ని సమాధిలో పెట్టాక చెప్తున్నాడు, ఈయనెవరు అనగా దేవుని యొక్క దాసుడు, అదేనా, దేవుని యొక్క దైవజనుడు. ఇతను దైవజనుడు. ఇతను చెప్పిన ప్రతి మాట కూడా ఏమవుతుందంటే నెరవేరుతుందని ముసిలి ప్రవక్త చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. వాడు హృదయం కదిలిపోయింది. వాడు హృదయం ఈ ఆ ఘటన అంతా చూసినప్పుడు వాడు ఏదో ఆలోచనతో ఏదో పర్లేదులే, తాగేస్తాడు, తినేస్తాడు, వెళ్ళిపోదాం, వీడి కోసం తెలుసుకుందాం, వీడేంటో నేర్చుకుందాం, లేకపోతే వీడు నిజంగా వీళ్ళు ఏంటో స్పెషాలిటీ అని తెలుసుకుందామని మాత్రం తీసుకొచ్చాడు. కానీ ఎంత ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు. అంత జరిగాక ముసిలి ప్రవక్త ఏం చేశాడనగా వాడిని సమాధిలో పెట్టి అంటున్నాడు, నిజంగా ఇటు ఎవడనగా దైవజనుడు, ఈయన పలికిన ప్రతి మాట నెరవేరుతుంది. తన కుమారుతో చెప్పాడు, మీరేం చేయాలో తెలుసా, నేను చచ్చిపోయినప్పుడు నన్ను కూడా ఏం చేయండి అనగా ఇదే సమాధిలో, వేరే సమాధి అవ్వద్దు, వేరే దగ్గర నన్ను పాతి పెట్టొద్దు, ఇదే సమాధిలో నేను ఏం చేయాలనగా పాతి పెట్టాలి. అదే సమాధిలో నన్ను మీరు పాతి పెట్టినప్పుడు అది ఒక సాక్ష్యంగా తీర్చబడుతుంది. ఏంటో సాక్ష్యం తెలుసా, గొప్పగా వాడబడుతున్న ఒక దైవజనుడు
ఒక గొప్ప ప్రవక్త, దేవుని చేత వాడబడుతున్న ఒకడు రాజుల ముందు, అధికారుల ముందు దేవుని యొక్క అభిషేకముతో వాడబడుతున్న ఆ ఒక్క వ్యక్తి ఎన్నో ఘనమైన కార్యాలు ఇంకా దేవుని కొరకు చేయవలసింది, ఇంకా ఎన్నో రాజుల ముందు నిలబడవలసింది, ఇంకా ఎందరినో దీవించవలసింది, ఇంక ఎందరి యొక్క జీవితాల్లో దేవుని యొక్క మాట అందించవలసింది. కానీ నా యొక్క ప్రభావం బట్టి ఏమైపోయాడనగా తన యొక్క పరిచర్య ముగించబడి యవన ప్రాయంలోనే ఏం చేశాడనగా సమాధిలోనికి చేరిన వాడై తెరచబడ్డాడు. నా బట్టి ఈ యొక్క ప్రవక్త, నా యొక్క ప్రభావం బట్టి ఈ యొక్క ప్రవక్త యొక్క జీవితము పరిచర్య సకములోనే ముగించబడింది అనే ఒక సాక్ష్యమును కొరకు ఆ మాట తన కుమారుడు తెలియచేయుటకు ఆ యొక్క నిందను తన మీద వేసుకుంటూ ఏం చేయబడ్డాడనగా ఆ మాటను పలికేవాడుగా తెరచబడుతున్నాడు. ప్రేమన సంగమా, ఈరోజు మన ముందు కూడా అదే సవాలు ఉంటుంది. ఈరోజు మన ముందు అదే సవాలు ఉంటుంది. నీ ఒక తల్లిగా తండ్రిగా ఉన్నట్లయితే నీ బిడ్డల యొక్క, నీ యొక్క కుమారులు, నీ యొక్క కుమార్తెల యొక్క వారి ఎడల దేవుని కొన్న పిలుపు, వారి కొరకు దేవుడు కొన్న ఆ దర్శనము కొనసాగించడానికి వారు ఆ యొక్క పిలుపులో ముందుకు వెళ్ళడానికి నువ్వు కారణంగా తీర్చబడతావా, లేకపోతే వారికి ఇవ్వబడిన పిలుపులో, దర్శనములో అది మధ్యలోనే ఆగిపోవడానికి కారణంగా తీర్చబడతావా? నీ యొక్క ప్రభావము ఏ రీతిగా ఉంది? నీ ప్రభావము ఇతరుల యొక్క దర్శనాన్ని అది హెచ్చించేదిగా, ఇతరుల యొక్క దర్శనంలో వారిని ప్రోత్సహించేదిగా, ఇతరుల యొక్క అభిషేకములో ముందుకు వారిని పంపించేదిగా, వారిని లేవనెత్తేదిగా ఉందా? లేకపోతే నీ యొక్క ప్రభావము ఇతరుల్ని కృంగదీసేదిగా, వారి దర్శనాన్ని విడిచిపెట్టేసి, వారి అభిషేకాన్ని విడిచిపెట్టేసి, వారి పిలుపుని విడిచిపెట్టేసి వారు పతనమైపోయే స్థితిలో ఉందా అని ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ప్రశ్నించుకున్న వారై, పరిశోధన చేసుకున్న వారై తీర్చబడాలి. రానున్న తరము చాలా ప్రాముఖ్యమైనది. రానున్న కాలము చాలా ప్రాముఖ్యమైనది. నీకన్నా కింద ఉన్నవారు చాలా ప్రాముఖ్యమైన వారు, నీకన్నా చిన్నవారు చాలా ప్రాముఖ్యమైన వారు. వారికి దేవుని యొక్క ప్రత్యేకమైన నీ సొంత కుమారులై ఉండొచ్చు, నీ సొంత కుమార్తెలై ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్న యవనస్తులై ఉండొచ్చు, నీ యొక్క సంఘములో ఉన్న యవనస్తులై ఉండొచ్చు, నీ చుట్టూ ఉంటున్న యవన బిడ్డలై ఉండొచ్చు, మధ్య వయసులో వారు ఉండొచ్చు. ఎవరైతే ఉన్నారో వారికి దేవుడిచ్చిన దర్శనము, దేవుడు వారికి ఇచ్చిన పిలుపు, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానములో వారు కొనసాగే వారిగా, వారిని ప్రోత్సహించే వ్యక్తిగా నీ యొక్క ప్రభావం ఉంటుందా? వారిని ఇంకను ప్రకాశంగా, వారిని ఫ్యాన్ చేసేదిగా చిన్న నిప్పు ఉంటే ఏం చేస్తామనగా రాజుపెట్టేదిగా ఉంటామా? వారి యొక్క మంటను రాజబెట్టేవారుగా ఉంటామా, లేదా వారి మంటను ఆర్పేసే తల్లి తండ్రిగా ఉంటావా? ఒక వ్యక్తిగా నువ్వు తీర్చబడతావా? నీ యొక్క ప్రభావం ఏ రీతిగా ఉంది అనేది పరిశోధించు. 2 ప్రశ్నలు అడగాలండి. నా మాటలు ముగించేస్తున్నాను, చాలా జాగ్రత్త వినాలి. 2 ప్రశ్నలు అడగాలి. నా ప్రభావం ఎలా ఉంది? నా ప్రభావం ఇతరుల యొక్క దర్శనాన్ని అణిచేసేదిగా, ఇతరుల యొక్క అభిషేకాన్ని అణిచేసేదిగా, ఇతరుల యొక్క పిలుపుని అణిచేసేదిగా, ఇతరుల యొక్క ఎదుగుదలను అణిచేసేదిగా, ఇతరుల్ని సిగ్గుపరిచేదిగా, అవమానపరిచేదిగా, ఇతరుల్ని కృంగదీసేదిగా, ఇతరుల్ని దుఃఖపరిచేదిగా, ఇతరులు దాక్కునేలా చేసేదిగా, ఇతరులు పారిపోయేలా చేసేదిగా, ఇతరులు అవమానముతో తల వంచేదిగా చేసుకునేలాగా ఉందా? లేకపోతే నా ప్రభావము, నా యొక్క వ్యక్తిగత జీవితం యొక్క ప్రభావం, నేను ఉండడం బట్టి, నేను నిలబడడం బట్టి, నేను మాట్లాడడం బట్టి, వారి దగ్గర నించోవడం బట్టి, వారి మార్గంలో ఉండడం బట్టి, వారికి నేను కనబడడం బట్టి వారు ప్రోత్సహింపబడుతున్నారా, బలపరచబడుతున్నారా, దీవింపబడుతున్నారా, ఆశీర్వదింపబడుతున్నారా, వారు ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నారా, వారి యొక్క పిలుపులో, వారి యొక్క జీవితంలో పరాజయములు కలిగిన వారు లేగలుగుతున్నారా, వారు ధైర్యాన్ని పొందుకోగలుగుతున్నారా? మన ప్రభావం ఏ రీతిగా ఉందో ఏం చేసుకోవాలనగా పరిశోధన చేసుకున్న వారై తెరచబడాలి. 2వ ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మనపై ఉన్న ప్రభావం ఏ రీతిగా ఉందో మనం చూసుకోవాలి.
ప్రతి అబద్ధాన్ని నమ్మొద్దు. ఎవరో ఒక ప్రవక్త వచ్చి నేను దర్శనం చూచాను, నాతో దేవుని యొక్క దూత మాట్లాడాడు, రా నా ఇంటికి, నాతో పాటు భోజనం చేయి, నాతో పాటు త్రాగు, నా ఇంట్లో ఉండు అని ఆ పిలుపుకు నువ్వు మోసపోవద్దు. ఆ పిలుపుకు నువ్వు మోసపోయినట్లయితే నువ్వు అనుకుంటావు ఇది ప్రవక్తే కదా, నువ్వు అనుకుంటావు అవును దేవుడు వాళ్ళతో చెప్పారు కదా, నువ్వు అనుకుంటావు దేవుడికి దర్శనం వచ్చింది కదా. అది ఏది కూడా సరిపోదు. దేవుడు నీతో వ్యక్తిగతంగా నీతో మాట్లాడాలి. దేవుని యొక్క నడిపింపు నీ జీవితంలో కావాలి. దేవుని యొక్క వివేచన శక్తి కావాలి. నీ జీవితంలో ఎట్టి విధమైన ప్రభావాన్ని నువ్వు ఒప్పుకున్నావో నువ్వు గమనించాలి. నీ జీవితంలో నీకు గొప్ప దర్శనం ఉంది. దేవుడికి నీ ఎడల, నీ కుటుంబం ఎడల గొప్ప దర్శనం ఉంది. దేవునికి నీ బిడ్డల ఎడల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. కానీ నీ యొక్క జీవితాల్లో నీ కుటుంబం పైన, నీ బిడ్డల పైన ఉన్న ప్రభావం బాగోపోతే నీ దర్శనము, నీ పిలుపు, నీ యొక్క అభిషేకం అంతా కూడా ఒక పెద్ద గొయ్యి తవ్వి దాంట్లో సమాధి చేయవలసిన పరిస్థితుల్లోకి వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ఇంపార్టెంట్. నీ మీద ఏది ప్రభావం చూపెడుతుంది, నువ్వు ఎలా ప్రభావం చూపెడుతున్నావు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రశ్న మన హృదయంలో ఈ వారమంతా మనం అడగాలి. నా పైన ప్రభావం చూపెట్టడానికి నేనేం ఒప్పుకుంటున్నాను? ఎవరు కూడా బలవంతంగా వారి ప్రభావం మనమే చూపెట్టలేరండి. మనం ఏది అంగీకరిస్తామో ఆ ప్రభావం మాత్రమే మన జీవితంలో ఉంటుంది. ఈ దినాన్న మెలుకొని జ్ఞానము కలిగిన వారే, దేవుని యొక్క వివేచన శక్తిని పొందుకున్న వారే, దేవా నీవు నా జీవితంలో ఇచ్చిన ఆ దర్శనము, నీవు నాకు ఇచ్చిన ఆ పిలుపు, నీవు నా జీవితంలో ఇచ్చిన ఆ అభిషేకములో నేను వర్ధిల్లాలి, నేను ఫలించాలి, నేను నీ కొరకు బలమైన పాత్రగా తెరచబడాలి. నా జీవితం పైన నీ చేత అంగీకరింపబడిన ఆ యొక్క ప్రభావమే ఉండాలి, కానీ అది కాని ప్రభావం ఏది కూడా ఉండకూడదు. ఈ యొక్క యవనస్తుడైన ప్రవక్తని పిలిచింది వేరే ఒక లోకంలో ఉన్న ఒక రాజు కాదు, ఒక మంత్రి కాదు, లేదా ఏదో పనివాడు కాదు, వ్యాపారస్తుడు కాదు. వాడిని పిలిచింది ఎవరు? ఒక ప్రవక్తే పిలిచాడు. ఒక ప్రవక్తే తన ఇంటికి పిలుచుకున్నాడు. ఒక ప్రవక్తే ఆహారం తినడానికి పిలిచాడు. ఒక ప్రవక్తే పిలుచుకున్నాడు. కానీ ఆ ప్రవక్త యొక్క ప్రభావం మంచిది కాకుండా ఉండడం అనేది వాడు గ్రహించలేకపోయాడు. ఇది నాన్న నీపైన, నీ బిడలపైన, నీ కుటుంబాలపైన ప్రభావం చూపెట్టే వ్యక్తులు ఎవరు, ప్రభావం చూపెట్టే కార్యాలు ఏంటి? అదే రీతిగా ఇంకో ప్రశ్న అడగాలి. మొట్టమొదటిగా చెప్పాం కదా, నా యొక్క ప్రభావము ఇతరుల యొక్క జీవితంలో ఎలా ఉంది? రాజబెట్టే వ్యక్తిగా తీర్చబడాలి. అభిషేకములో ఉన్నవారిని లేవనెత్తేవారుగా తీర్చబడాలి. దర్శనముతో ఉన్నవారిని ప్రోత్సహించేవారుగా తీర్చబడాలి. బలపరిచేవారుగా తీర్చబడాలి. ఇతరులను ధైర్యపరిచే కట్టే వ్యక్తిగా తీర్చబడాలి. కూల్చే వ్యక్తిగా కాదు, కట్టే వ్యక్తిగా తీర్చబడాలి అని ఆశ కలిగిన వారు మనం తీర్చబడినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఈ యొక్క దినాల్లో మన జీవితంలో అట్టి విధమైన ఒక రాజ్య అభివృద్ధికరమైన ప్రభావము కలిగిన వ్యక్తులుగా మనం చేస్తాడు. అట్టి విధమైన యవనస్తులుగా, పెద్దవారుగా మనం చేస్తాడు. ఆయన అభివృద్ధికరమైన ఒక ప్రభావము కలిగిన వారుగా తీర్చబడదాం. ఈ యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని వీలవుతే ఈరోజు ఇంటికి వెళ్ళాక ఒకసారి కూడా మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి చదివితే ఈరోజు విన్న మాటలని ఇంకొకసారి మీకు బాగా గుర్తు వస్తాయి. దాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. ఈ మాటలు ధ్యానిద్దాం. వచనాలుగా కొన్ని విషయాలు మాట్లాడడం కనుక ప్రతి వచనంలో కూడా అనేకమైన సత్యాలు ఉన్నాయి. ఆ మాటలను గ్రహించిన వారే తీర్చబడదాం. దేవుని చేత వాడబడ్డానికి తగిన పాత్రలుగా తీర్చబడదాం. ఆయన యొక్క వాడబడే పాత్రలుగా తెరచబడినప్పుడు మనకు వ్యతిరేకంగా చాచబడిన ఏ హస్తము ఎంత బలమైన హస్తం అయినప్పటికీ అది ఎండిపోతుంది. ఏదో అద్భుతాలు, గొప్ప కార్యాలు జరిగితే నా జీవితం మారుతుంది అనుకోకు. దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని సమర్పించుకుని, దేవా నా హృదయాన్ని మార్చమని అడుగు. ప్రతి గొప్ప అవకాశం దేవుడిచ్చింది కాదు, వచ్చుచున్న అవకాశము దేవుడిచ్చుచున్నాడా లేకపోతే లోకమైందా గ్రహించడానికి నీ సిద్ధపరచుకో. ఈ లోకములో ఎవరు నీపై ప్రభావం చూపెడుతున్నారో చాలా జాగ్రత్తగా గమనించు.
ఎందుకనగా ఒక చెడ్డ ప్రభావం ఏం చేస్తుంది అనగా ఒక గొప్ప దర్శనాన్ని నాశనం చేస్తుంది, ఒక గొప్ప అభిషేకాన్ని నాశనం చేస్తుంది. ఆ ప్రవక్త గొప్పగా దేవుని చేత వాడబడుతున్నవాడు, దేవుని చేత అభిషేకం పడినవాడు, దేవుని యొక్క ఘనమైన కార్యాలు తన జీవితం ద్వారా జరిగించిన వాడు ఆ రోజు ఏమవుతున్నాడు అనగా సమాధిలో ఒక శవం వలె మిగిలాడు. కారణం ఏంటో తెలుసా? తన జీవితం పైన ఒక చెడ్డ ప్రభావం బట్టి మాత్రమే. జీవితాలు సమర్పించుకుందామా. ఈరోజు విత్తబడిన మాటలు, అనేకమైన మాటలు మనం నేర్చుకున్నాం, విన్నాం. ఈరోజు మరి వాటికి స్పందిద్దామండి. లెట్ us రెస్పాండ్. ఇది అమూల్యమైన సమయం అండి, చాలా ప్రాముఖ్యమైన సమయం. దేవుని యొక్క మాటకు స్పందించిన వారే తెరచబడతాం. అయ్యా, మా ముందు పెట్టిన నీ అమూల్యమైన మాటలు బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి మాట మాలో ఫలింప చేయండి, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ఏదో కొన్ని మాటలు మేము విన్నాము విడిచిపెట్టేస్తామని కాదయ్యా, ప్రతి మాట మేము పట్టుకొని దాని ప్రకారంగా జీవించడానికి నీ కృప దయచేయండి అయ్యా. నీ సన్నిధానంలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలు మీరు దీవించండి. వారి చదువులు అయ్యా, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి చేతి వృత్తులను అభివృద్ధిపరచండి అయ్యా. వేదనలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారిని ఆదరించండి. శారీరకమైన బలహీనతలో ఉన్నవారు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నవారు, సర్జరీ గుండా వెళ్ళిన వారు, వెళ్ళవలసిన వారు అయ్యా, సర్జరీ గుండా వెళ్ళడానికి డబ్బులు లేని స్థితిలో ఉన్నవారు, వారందరినీ ఆదరించండి. వారి కొరకు ఘనమైన మార్గాలు తెరవండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డల కొరకు మార్గాలు తెరవండి అయ్యా. కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. కృతజ్ఞత అర్పణలు, కానుకలు, దశమ భాగములు అర్పించుటకు చాచుచిన ప్రతి హస్తాన్ని 30 60 100 దీవించండి. వారు మీకు ఇస్తుండగా నిండైన దేవుల ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై కుమరించి నడిపించమని ప్రభు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ